హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడి టీవీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. రేపు అయితే షూటింగ్ ఉందన్నమాట. ఇప్పుడు మా ఆవిడ నా కోసం బ్యాంగిల్స్, ఏంటి ఆరెంజ్ కలర్ పెట్టలేదు మరి మరి ఇది కదా గాజులది. చూడండి ఆరెంజ్ కలర్. నేను కట్టుకోవాలన్నా కూడా నేను వేసుకోవాలన్నా కూడా ఇలా సెట్ చేసి పెట్టుకోండి. మా వారికి చూడ ఎంత నీట్గా సెట్ చేశాను. ఏ చేతి బ్యాగ్ ఇక్కడ చూపెట్టండి. ఎందుకంటే శైలు మేకప్ మనకి వచ్చిందనమాట. తను అన్నీ కూడా నీట్గా అన్నీ సర్దిపెట్టి చాలా నీట్గా అన్ని కేర్గా తెచ్చుకుంటుందండి. చూడండి అంత ప్రొడక్ట్స్ అన్ని. ఇక్కడ ఒక 2 బ్యాగ్స్ అండ్ ఆల్సో ఇంకోటి మేకప్. ఏది ఇంకో బ్యాగ్ అక్కడ ఉంది. అయితే ఈ బ్యాగ్లో అన్నీ తెచ్చుకుంటా తను. యాక్చువల్గా కంపెనీ వాళ్ళు ఉంటే నాకు ఎప్పుడు పర్సనల్గా మేకప్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆరెంజ్. ఇప్పుడు చూపిస్తున్నావా? ఇప్పుడు బ్యాంగిల్స్ దాచి పెట్టే నేను బ్యాంగిల్స్ మరి అంతే, తప్పదు. అంటే ఇవి ఆడబడితే ఆడ ఇల్లు చదివేటప్పుడు జారి ఓడిపోయినట్లయితే అవన్నీ ఇక్కడ సెట్ చేసి పెట్టా. బ్యాంగిల్స్ అన్ని ఇవి కూడా తెల్లబడి ఒక బాక్స్ ఉంటుంది అంటే ఫుల్ అయిపోయినాయి. 2 బాక్స్ మధ్యలో పెట్టాను. మేకప్ అండి. చూడండి నాకు ఇష్టమైన కలర్ ఈ బ్లూ. బాగున్నాయి. సో ఇవన్నీ ఇంకా చల్లే బ్యాంగిల్స్ మళ్ళీ అన్నా అని అనుకుంటారు. డబ్బాలేనండి అంతే, అన్ని పాత కొత్త కలిపి పెట్టుకున్నాం. అన్ని మొన్న 10,000 పెట్టి తెచ్చాం. 10,000 అంట. అవును, కరెక్ట్. సో కామెడీ అండి అది. 10,000 గాజులు అనుకోకండి. బాగుంది శైలు, బ్యాగ్ బాగుంది. ఎన్ని లక్షలు? 10,000 బ్యాగులు చెప్పిందిగా, నువ్వు 20 లక్షలు చెప్పి కదా అన్ని. ఓకే, రేపటి శారీస్ అవన్నీ కూడా పెట్టేస్తున్నారనమాట. ఇక్కడేమో దీంట్లో నా చైన్స్, ఇయర్ రింగ్స్, అలా మళ్ళీ సునీతది యోధమ్మాయి వేరే. మళ్ళీ ఇయర్ రింగ్స్ తెచ్చాను, వీడియో దిద్దాం అనుకున్నాను, అన్ని పైన పెట్టాము. ఏదో నేను వేరే ఇచ్చాను కదా మీకు, ఇవి కదా నాకు హారం లాంటివి. దీంట్లో లోపల ఉన్నట్టుంది. ఇవి అనుకొచ్చాము. షూటింగ్ బాగుంది కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఇది ఎప్పటికైనా ట్రెండ్ అయింది. ఎప్పటికీ అది రెండు ఇది నార్మల్ ఇంట్లోదైనా ఇది కూడా. ఇవి మొన్న మేము అరుణాచలం వెళ్ళినప్పుడు తెచ్చాం. మీరు చెన్నై వెళ్ళినప్పుడు తెచ్చాం. ఈ 2 అరుణాచలం ఇక్కడ తీసుకొచ్చాం. గాజుల బాక్స్ అంటే ఇవేం మీరు ఇక్కడ తెచ్చేసారు. షూటింగ్ అప్పట్లో వేసుకునేవాళ్ళు కదా ఇవి. నేను చెప్పిన మోడల్ చేయాల మీరు మొన్న బయటకు వెళ్ళి లేవు అసలు. ఇవి స్టిక్కర్స్ ఆంటీ పెట్టుకునే సైజు లేవా? ఉన్నాయి కానీ మీకు ఉంటుంది. వాళ్ళకి తెలియదు, అయినా మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఈ సరిపోతే అనుకుంటాను. అట్లా తయ్యెత్తి పెట్టుకుంటే ఆ మోడల్ పెట్టుకుంటే ఇప్పుడు నాకు రేపు వెల్లుండికి నాకు 2 స్కెట్లు ఉంటాయి నా దగ్గర. ఉన్నాయి కదా. ఓకే డన్, చాలా. మొన్న అందుకే మిమ్మల్ని స్టిక్కర్స్ ఉన్నాయా అంటే బయటకు వెళ్తున్నారు ఉన్నాయా అని అడిగా. దోత వస్తుంది కదా, అసిస్టెంట్ అబ్బాయికి మీరు ఏం చెప్పాలంటే అన్ని లగేజ్ అంత ఇంట్లో ఉన్నవి నీట్గా సదిరి మళ్ళీ వచ్చినప్పుడు ప్యాక్ చేయమనండి, తీసినప్పుడు జాగ్రత్త తీయమని చెప్పండి. ఇగో అమ్మ, ఇవి కదా మీవి? ఇవే కదా ఉన్నాయి కదా. ఇంకేంటి ఇట్లా వేస్తే స్టోన్స్ పోతాయి. ఎట్లా పడతారు? నావి దొరకలేదు ఏంటి? కలర్ బొట్టు పిల్లలు నావి. ఒకే దాంట్లో 2 షేడ్లు వస్తాయి చూడు. మొన్న ఇచ్చా కదా మీకు నేను. అవి ఎక్కడ ఉన్నాయా? అదే టీవీ దగ్గర ఉన్నప్పుడు అడిగారు. అవే కదా. ఇప్పుడు వెందు తీసినావు బ్యాంగిల్ దీనికి వేసేస్తావు. ఇప్పుడు బ్యాంగిల్స్ చాలా అయినవి, అట్లే ఉంచుకో. దీనికి వేస్తేనే కదలవు. అవి ప్యాక్ సర్చ్ చేసి పెట్టేసాను నేను మొత్తం. మళ్ళీ ఇంకో డబ్బా, ఇన్ని డబ్బాలు ఎందుకు? ఒకటే వచ్చేది ఒక చిన్న. మళ్ళీ క్యారవాన్ అంతమంది. ఆ మిషన్ బయటికి అమ్మా, ఇది ఇవ్వండి మిషన్. ఏంటి పిన్నీసులు సైడ్కి పెట్టుకోండి. ఓకే, పొద్దునే లేవాలమ్మా, తొందరగా పడుకుందాము. నువ్వు లేస్తావు, నేను లేవద్దు. ఏదో సరిపోట్లే, తలనొప్పి వస్తుంది నాకు. ఉంటాయా ఆంటీ? మొన్న నేను సైడ్ మొన్న మీకు ఇచ్చా కదా నేను చెప్పు. బొట్టు పిల్లలు చెప్తే అయిపోయింది చెప్పడం మర్చిపోయాను. దీంట్లో పెట్టలేదు కదా వాయిస్. బొట్టు పిల్లలు చెప్పాను, చెప్పలే సైజ్. అవి దొరకట్లే, నా దగ్గర ఉన్నాయి కానీ
పెద్ద బొట్టు అయితేనే సెట్ అవుతుంది. లేవమ్మా దీంట్లో. నాకు ఇది బాగానే ఉంది, ఇదే బాగుంది. ఎందుకంటే అమ్మ పెద్దది పెడుతుంది కాబట్టి నేను ఇది పెట్టాలి. మరి అట్లని కాదు, క్యారెక్టరైజేషన్ కానీ సేమ్ అయిపోతాం. సేమ్ అయిపోతే బాగోదు కదా, అందుకని. నాకు ఆ చిన్నది బాగా నేను జర్నీ పెట్టుకోవచ్చని తీసుకున్నాను మీ దగ్గర. అదే ఎక్కడ పెట్టినా గుర్తు రావట్లేదు. నెంబర్ ఎంత మరి పెట్టిన మంచిగా మనం పెట్టిన ఆ రోజు మీకు. ఓకే. కాదు, నాకు ఎక్కడ పెట్టినావో చూపించి. ఫస్ట్ కట్టుకునే చీర ఆరెంజ్ కలర్ చీర, ఆరెంజ్ కలర్కి సంబంధించిన చీరకి గాజులు కూడా పెట్టిన, బ్యాంగిల్స్. ఆ నగ కూడా చూడు నాన్న ఏదన్నా ఒకటి. ఇదిగో నాన్న గాజులు బాక్స్ నల్ల పూసలు వేసుకొని ఒకటి తర్వాత ఒకటి గోల్డ్ నల్ల పూసలు వేసుకొని దాని మీదకి Orange. పెట్టుకొని ఇది ఈ తాడేసుకోండి. ఇది వేసుకొని కాదు, జ్యోతి పెద్ద ఇట్లా పుస్తలు ఉన్నది తెచ్చిందంట. ఏది అది ఇవ్వు. ఇది పొట్టిగా అయిపోయింది నాకు. దానికి థ్రెడ్ కట్టుకుంటాం. మీరు థ్రెడ్ కట్టుకుని డైరెక్ట్గా వేస్తే పొట్టిగా అదే పొట్టిగా అయింది. ఎందుకు వేసుకుంటే ఇక్కడ వరకే ఉంటుంది. ఆహా, బయటికి వస్తుంది నాకు, పోవట్లే. వేరే ఉన్నది. అందుకనే నాకు ఇప్పుడు ఇది ఓకే, ఇది ఓకే. దీని మీదకి ఇయర్ రింగ్స్ ఇవే పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ అన్నిటికీ ఇవే సెట్ చేసి. రెండు ఎందుకు అక్కడ ఉంటుంది, మా దగ్గర ఉన్నది అది. నల్ల పూసలు ఉన్నాయి కదా మన దగ్గర, సూట్గా ఉంచింది కదా, అవి ఇవ్వమన్నది. ఇది అంటే నాకు ఇస్తే నాకు వద్దులే అంటే ఉంటే నీళ్ళ మీరు పెట్టింది, అది ఒకటి ఇవ్వమన్నది. కొత్తది కాకుండా పాతది. అవును, ఆమె ఏం లేదు, నేను డబ్బులు ఇచ్చి తెప్పించా కొత్తవి మొత్తం షూట్కే. ఇక్కడ వేసింది మరి ఆడేసింది. ఇక్కడ ఏం వేసింది లేదు. నేను మళ్ళీ వెనక కూడా ఇలాంటివి కావాలని మీకు ఒకటి వెనకొకటి ఇలాంటిది ఒకటి తెప్పించా. మళ్ళీ ఇది నేను మొన్న కొత్తది తెచ్చి నువ్వు. ఓకే, ఇదిగోండి ఇంకా వంట గిన్నెలు ఎదురు చూస్తున్నాయి. మహేష్ అనిల్ వస్తున్నారు, వాళ్ళు భోజనం చేయాలన్నమాట. వాళ్ళు భోజనం చేస్తే ఇంకా పొద్దున్నే లేచి షూటింగ్కి వెళ్ళిపోవటమే. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక స్టేజ్ మీద చేయబోతున్నాను. వచ్చి మీ అందరి బ్లెస్సింగ్స్ అందించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకమ్మా లే చూసి ఏంటన్నా ఏంటి, మా అన్ననే ఇవాళ వెళ్ళి చికెన్ తీసుకొచ్చిందంట. హౌ టు యూ ఫీల్? ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? మా అమ్మాయి ఫస్ట్ టైం అంటే ఆమె నేను వచ్చేసరికి మా సునీత నా కోసం చికెన్ వండి పెట్టింది అనమాట. అసలు నేను చెప్పకపోయినా చికెన్ వండి పెట్టింది. గోల్డ్ కాయన్ అనుకోకండి, గోల్డ్ చాక్లెట్ వండుకొచ్చింది దొంగ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. నమస్తే. సో మళ్ళీ ఒక షోలోనే వస్తున్నాను, మాస్ జాతర. నేను యోధ అందరం కనిపిస్తాము. తప్పకుండా మీరందరూ కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మమ్మీ వదమ్మా, సాంగ్ రాలేగా ఈరోజు. అయ్యో మర్చి. ఓ బాయ్ అండి.